హై ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. ఈరోజు మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మనకి భారీగా పోస్టులు అనేవి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 4500 పోస్టులకి అప్రెంటిస్గా తీసుకోవడం జరుగుతుంది 2025 రిక్రూట్మెంట్లో. ఇటువంటి అవకాశం అనేది మళ్ళీ రాదు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే మన గవర్నమెంట్ జాబ్కి సంబంధించి వాళ్ళు మంచి అవకాశం ఉంటుంది. ఈ సెంట్రల్ బ్యాంక్లో మనం క్లియర్గా డీటెయిల్గా టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి ఎవ్రీడే కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ని ఇంకా గ్రోత్ చేయడానికి ఇంకా చాలా అవకాశం ఉంటుంది. అప్పుడు మీకు లేటెస్ట్ ఇంకా జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఫ్రీగా వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుంది, జాబులకు సంబంధించింది కాబట్టి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు వచ్చేసి టోటల్ 4500 పోస్టులు. మనకి డేట్స్ వచ్చేసి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆన్లైన్లో జూన్ 7వ తారీఖు నాడు నుంచి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 23వ తారీఖు వరకు ఈ అప్లికేషన్ అనేది ఫీజు ద్వారాగా చెల్లించుకోవచ్చు. ఫీజు ద్వారాగా అయితే జూన్ 7వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మన అప్లికేషన్ ఫీజు కట్టి చెల్లించుకోవచ్చు అనమాట. అప్పుడు ఆన్లైన్లో మనకి ఆన్లైన్లో ఎగ్జామినేషన్ అనేది జూలై 1st వీక్లో మనకి ఉంటుంది అనమాట. ఇవి చూసి మనకు జూలై 1st వీక్ లోపల మనకు హాల్ టికెట్ వచ్చింది. జూలై 1st వీక్లో మనకి ఎగ్జామ్ కూడా అక్కడే ఉంటుంది. అప్పుడు మనం హాల్ టికెట్ చూసి మన ఎగ్జామ్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకొని ఎగ్జామ్కి వెళ్ళచ్చు. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ చేసి ఉండాలి. అప్లికేషన్ ఫీజు పీడబ్ల్యూబీడీ అంటే బీడీ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 400 రూపాయలు ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది. షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబల్ అంటే ఎస్టీ, ఆల్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 600 ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది. ఆల్ అదర్ క్యాండిడేట్స్ మాత్రం అంటే ఓబీసీ, జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓసీ వాళ్ళకి 800 ప్లస్ జిఎస్టీ అనేది ఉంటుంది. శాలరీ వచ్చేసి అప్రెంటిస్గా ఎలిజిబుల్ అయిన స్టైపెండ్ 15,000 ఇస్తారు పర్ మంత్. 1 ఇయర్ పాటు ఉంటుంది. తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత అలవెన్స్లు, బెనిఫిట్స్ అనేది ఇంకా ఉంటాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం దీనికి సంబంధించిన మీకు పూర్తి డీటెయిల్స్గా నోటిఫికేషన్లో చూడాలనుకుంటే ప్రతి ఒక్కటే ఉంటుంది నోటిఫికేషన్లో. ఇలాగా నోటిఫికేషన్లో క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్లో ప్రతి ఒక్కటి మీకు ఏ జిల్లాకి ఎక్కడెక్కడ అనేది కూడా పూర్తిగా డీటెయిల్గా మనకి ఏ జాబ్, ట్రైనింగ్ సీట్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఈడబ్ల్యూ వాళ్ళకి ఎంత ఉన్నాయి, ఈ ప్రతి ఒక్కటికి ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్లో దొరుకుతాయి. మీరు అప్లికేషన్ లింక్ క్లిక్ చేసినట్లయితే అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్క పోస్ట్కి ఎంత ఉంది, ఏ జిల్లాలో ఎంత ఉన్నాయి, ప్రతి ఒక్కటి కూడా ఉంది అనమాట. ఇవి చూసి మీరు మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. తెలంగాణలో అయితే 100 పోస్టులు అనేవి ఉన్నాయి అనమాట. ఎస్సీ వాళ్ళకి 16, ఎస్టీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 27 పోస్టులు అనేవి ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 10 పోస్టులు, యూఆర్ 40 పోస్టులు, ఇవి మొత్తం కలిపి వాళ్ళకి 100 పోస్టులు అనేవి ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 128 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 20 పోస్టులు ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 8 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 34 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 13, యూఆర్ వాళ్ళకి 53, విఐ 2, ఇలాగ మొత్తం 28 పోస్టులు. ఒక రాష్ట్రానికి ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది ఇక్కడ నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి మీ నోటిఫికేషన్ చూసి ప్రతి ఒక్కటి మన అప్లికేషన్ ఎంత కట్టాలి, అప్లికేషన్ ఫీజు ఎంత కట్టాలి, తర్వాత ఆన్లైన్లో ఎలాగ అప్లై చేసుకోవాలనేది కూడా దీంట్లో నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇవి చూసి కూడా అప్లికేషన్ ఎగ్జామినేషన్ అనేది మనం ఏ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్, ప్రమోషన్, డివిజన్ అలాగ ఉంటుంది. మనకు అఫీషియల్గా లాంగ్వేజెస్ ఏముంటాయి, సెకండ్ అఫీషియల్గా లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంటాయి అనేది ఈ అప్లికేషన్లో క్లియర్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాగా మీరు అప్లికేషన్ చూసి కూడా మనకి జాబ్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్గా ఉంటాయి. మీరు అప్లికేషన్ అనేది పెట్టుకో. మీకు డీటెయిల్గా నోటిఫికేషన్లో ఇలాగ నోటిఫికేషన్లో ఉంటుంది. ఈ నోటిఫికేషన్ క్లిక్ చేయొచ్చు. నేను ఇది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలంటే ఇక్కడ ఇది ఆన్లైన్లో మనం క్లిక్ చేసినట్లయితే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లాగిన్ అవ్వాలి. ఇలా లాగిన్ అయితే ఈ లాగిన్ పాస్వర్డ్ అడుగుతుంది, మెయిల్ అడ్రస్ పాస్వర్డ్ అయితే మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ రోజు వచ్చేసి
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 4500 పోస్టులకి 2025 అప్రెంటిస్గా తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.